హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో వచ్చినప్పటికి ఏంటంటే ల్యాప్టాప్స్ని ఎలా యూజ్ చేయాలి అనే టాపిక్ మీద ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ల్యాప్టాప్స్లో ఏ కంపెనీ ల్యాప్టాప్ బెస్ట్ అని చాలామంది అయితే డౌట్ పడుతున్నారు కదా. హెచ్పి కంపెనీ అండ్ డెల్ కంపెనీ, ఈ రెండు కంపెనీస్ బెస్ట్. మీరు ఈ రెండు కంపెనీస్లో ఏది ప్రిఫర్ చేసినా ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఓకే, ప్రజెంట్ నా ల్యాప్టాప్ వచ్చినప్పటికి డెల్ కంపెనీ అనమాట. సో చూద్దాం. ఇక్కడ మనకి F1, F2, F3 బటన్స్ ఉన్నాయి కదా. ఈ బటన్స్ అసలు దేనికి యూజ్ అవుతాయంటే, ఫర్ సపోజ్ మీరు ఏదైనా సాంగ్ ప్లే చేస్తున్నారు అనుకోండి, అప్పుడు F1 క్లిక్ చేశారు. F1 క్లిక్ చేస్తే ఏమైంది, ఆ సాంగ్ కొన్న సౌండ్ మ్యూట్ అవుద్ది అనమాట. ఓకే, సౌండ్ అనేది మ్యూట్ అవుద్ది F1 క్లిక్ చేస్తే. నెక్స్ట్ F2 క్లిక్ చేశారనుకోండి, ఆ సాంగ్ కొన్న సౌండ్ వాల్యూమ్ అనేది తగ్గుద్ది అనమాట. సో జాగ్రత్తగా గమనించండి, వాల్యూమ్ తగ్గుతుంది కదా. నెక్స్ట్ F3 క్లిక్ చేసుకున్నట్లయితే ఆ సాంగ్ కొన్న సౌండ్ వాల్యూమ్ పెరుగుద్ది అనమాట. F2 తగ్గడం, F3 పెరగడం సౌండ్. ఓకే, నెక్స్ట్ F4 వచ్చినప్పటికీ సాంగ్ అనేది మొత్తానికి ఆగిపోద్ది అనమాట. ఓకే, ఇక్కడ F5 వచ్చినప్పటికి ఏంటంటే ఎంటీగా ఉంది కాబట్టి మీరు క్లిక్ చేసినా ఏం కాదు, అసలు ఏం అవ్వదు. ఇక్కడ F6 వచ్చినప్పటికి ఏంటంటే ల్యాప్టాప్ ఉన్న బ్రైట్నెస్ అనేది తగ్గిపోద్ది అనమాట. ఇది ఆల్రెడీ తగ్గే ఉంది. ఓకే, F7 వచ్చినప్పటికి బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. F6 వచ్చినప్పుడు బ్రైట్నెస్ తగ్గడం, F7 వచ్చినప్పుడు బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం. ఓకే, మనకి ఎంత బ్రైట్నెస్ అది తగ్గించేద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనకి F8, F9, F10, F8 నుంచి మనం అంత యూజ్ చేయము ఎక్కువ ల్యాప్టాప్స్లో, కాబట్టి అంత ఇంపార్టెంట్ అయితే ఏం కాదు. F7 వరకు అయితే బాగా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్యాప్స్లోకి ఎలాగో మీకు తెలిసిందే, ఎందుకంటే మీరు 9th వరకు కంప్యూటర్ క్లాస్లో చూసే ఉంటారు. ఓకే, క్యాప్స్లో క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ ఎన్ని క్యాపిటల్ లెటర్స్ అన్నీ ఆన్ అవుతాయి అనమాట. అదే క్యాప్స్లోకి ఆఫ్ చేసేస్తే ఇవన్నీ స్మాల్ లెటర్స్ వచ్చేస్తాయి. సో అది. నెక్స్ట్ షిఫ్ట్ బటన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట కోడింగ్ క్లాసులకి. ఓకే, ఫర్ సపోజ్ మీరు ఏదైనా కోడింగ్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ మనకి హ్యాష్ ఇంక్లూడ్ ఉంటుంది. ఇది హ్యాష్ ఇంక్లూడ్ అనమాట. మీరు ఎలా డైరెక్ట్గా క్లిక్ చేశారనుకోండి అది రాదు, ఎందుకంటే డైరెక్ట్గా క్లిక్ చేస్తే 3 వస్తుంది అక్కడ. అదే మీరు Shift+3 క్లిక్ చేసుకున్నట్లయితే అప్పుడు ఈ సింబల్ అనేది ఆన్ అవుద్ది. అర్థమవుతుంది కదా. డైరెక్ట్గా క్లిక్ చేస్తే ఓన్లీ మీకు అక్కడ 3 అనేది పడుతుంది. అదే Shift+3 క్లిక్ చేశారనుకోండి, ఈ సింబల్ అనేది ఆన్ అవుద్ది, వస్తుంది ఈ సింబల్ అనేది. ఓకే, సో అదనమాట. కాబట్టి షిఫ్ట్ బటన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్, ఇది మాత్రం మర్చిపోవద్దు. మీరు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్గా క్లిక్ చేసేస్తారు, ఇక్కడ సింబల్ ఉంది కాబట్టి డైరెక్ట్గా క్లిక్ చేస్తే అది రాదు. ఓకే, అక్కడ ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబరే వస్తుంది అనమాట. అదే మీరు Shift+ క్లిక్ చేసుకున్నట్లయితే అప్పుడే మీకు ఆ సింబల్ అనేది ఎంటర్ అవుద్ది. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ వచ్చినప్పుడు బ్యాక్ స్పేస్, ఇవన్నీ తెలుసు కదా. బ్యాక్ స్పేస్ అంటే ఏంటి, మనం ఏదన్నా మిస్టేక్ ప్రింట్ చేసామనుకోండి, ఆ మిస్టేక్ అనేది బ్యాక్ స్పేస్ క్లిక్ చేసుకున్నట్లయితే అది పోద్ది అనమాట, క్లియర్ అయిపోద్ది. ఓకే, సో అది. అండ్ ఇక్కడ మనకి ఈ సింబల్స్ అనేది చెప్పాను కదా, Shift+ మీరు 9 క్లిక్ చేశారనుకోండి, 9 అనేది ప్రింట్ అవుద్ది. ఓకే, అదే Shift+9 క్లిక్ చేసుకున్నట్లయితే ఈ సింబల్ అనేది ప్రింట్ అవుద్ది. ఓకే, ఇవన్నీ అంతే. ఇంకా ఇదిగో ఇక్కడ 2 సింబల్స్ ఉన్నాయి, మీరు ఓన్లీ ఇది ఒకటే క్లిక్ చేసుకున్నట్లయితే ఈ సింబల్ వస్తుంది, కింద సింబల్. ఓకే, అదే మీరు Shift+ ఇది క్లిక్ చేశారనుకోండి, ఈ పై సింబల్ అనేది ఫ్లవర్ బ్రాకెట్ అనేది ఆన్ అవుద్ది. సో అదనమాట. ఇంకేదైనా ల్యాప్టాప్స్ గురించి డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, చెప్తాను. సో థ్యాంక్ యూ. అండ్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ.